హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం బల్లా వెళ్తున్నాం, చూస్తున్నారు కదా. టైటిల్ బల్లా. ఇది ఒరిస్సా యొక్క సాంప్రదాయాలండి. ఒరిస్సా అని కాదు, ట్రైబల్ కల్చర్ ఇదే. ఈ విగ్రహాలకు అర్థం ఏంటంటే గిరిజనుల యొక్క ఆచారాలు ఎలా ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి చెప్తాను మీకు. చెప్పే ముందు వెయిట్ చేయండి. వీడియోని వేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ వరకు మాత్రం చూడడం మర్చిపోకండి. బల్లా ఎలా వెళ్ళాలనుకుంటున్నారా? బల్లా అనేది ఒరిస్సా స్టేట్లో ఉందండి. విశాఖపట్నం నుంచి సుమారుగా 157 కిలోమీటర్లు ఉంటుంది. మేమైతే డేవిడ్, చిన్న, లింగ, నేను, బాలు, క్యాథరిన్ ఇలా 6 మెంబర్స్ బయలుదేరాము. ఇప్పుడు విశాఖపట్నం నుంచి అరకు 120 km జర్నీ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 37 km జర్నీ చేయాలండి. వెళ్ళే ముందు ఇక్కడ ఒరిస్సా ఎంటర్ అవుతున్న చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది, చూస్తున్నారు. ఇదే చెక్ పోస్ట్ అండి. ఆ ఎదురుగా వెల్కమ్ టు ఒరిస్సా అని ఉంది. సో ఇక్కడ వెళ్ళినప్పుడు మీ లైసెన్స్, సి బుక్స్, అలాగే ఏదైనా ఐడి కార్డ్ పట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది చెకింగ్, కొన్నిసార్లు ఏమీ ఉండదు. మేమైతే లెఫ్ట్ సైడ్ కట్ అవుతున్నాము. ఇక్కడ నుంచి సుమారుగా 12 కిలోమీటర్లు ఉంటుంది. సో మనకు బల్లా దగ్గరలో వస్తాం కాబట్టి ఆ బల్లాకు ముందు పాడవా అని ఒక ఊరు ఉంటుంది. ఇక్కడ మార్కెటింగ్ చాలా బాగుంటుందండి. ఇది ఒరిస్సాకి ఆంధ్రకి బార్డర్ అండి. మనకు ఒరిస్సాలో ఉన్న చుట్టుపక్కల బార్డర్లో ఆంధ్రలో ఉన్న ప్రజలంతా కూడా ఇక్కడ కూరగాయలు కానీ ఏవైనా క్లాత్ మార్కెటింగ్ కానీ ఇక్కడికే వస్తారు. చూస్తున్నారు కదా, ఎదురుగా పనసపళ్ళతో ఒక బొలర్ అయితే వెళ్తుంది. బాగా అమ్ముతారు, తక్కువ రేటుకి అమ్ముతారు. మీరైతే ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్తే సూపర్గా ఉంటుందండి. మనం ఎలాగా నార్త్ ఇండియా ట్రిప్ వెళ్ళాము, ఒకళ్ళు వేసినా సరే మా అయితే కాశ్మీర్ వరకు వెళ్ళగలం, మానస సరోవరం వరకు వెళ్ళాం. కాబట్టి ఇది సౌత్ ఇండియా మానస సరోవరం లాగా ఉంటుందండి. ఫ్యామిలీతో సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు. లవర్స్కి, కపుల్స్కి అయితే, ఇంకా కొత్త పెళ్ళైన జంటకి అయితే సూపర్, చాలా బాగుంటుంది. మీరైతే ఈ ప్లేస్ మిస్ అవ్వకండి అసలు. అరకు నుంచి 37 కిలోమీటర్లు ఉంటుంది. అంటే వెళ్ళడానికి 1 గంట పడుతుంది, రావడానికి 1 గంట పడుతుంది. మీరు ఎంతసేపు స్పెండ్ చేస్తే అంతసేపు ఉండొచ్చు అండి, 1 డే కూడా ఉండొచ్చు. అవసరమైతే ఫుడ్ అక్కడ తీసుకెళ్ళి డే అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు ఈ టెంపుల్ కోసం అయితే రిటర్న్లో మీకు డీటెయిల్గా చెప్తానండి. ఒరిస్సాలో ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా ఉంటాయండి. సో ఈ టెంపుల్ క్రాస్ చేసిన తర్వాత పాడువా అని ఒక ఊరు వచ్చింది. ఈ దగ్గరలో ఉన్న టౌన్షిప్లో ఇదే పెద్దదండి. ఇక్కడ అన్ని రకాల మార్కెటింగ్ దొరుకుతుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా. మీకు ఏమైనా తినేవి, తాగేవి ఉంటే ఇక్కడే తీసుకోండి. ఈ దాడికి ఇంకేమీ దొరకదు. మొత్తం ఇంకా అవుట్స్కట్స్కి వెళ్ళిపోతున్నాము, కొండలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడే తీసుకోండి. వాటర్ బాటిల్ మెయిన్ తీసుకోవాలి, ఎందుకంటే తినలేనప్పుడు కనీసం వాటర్ అని తాగొచ్చు. వాటర్, ఫుడ్ ఇక్కడే తీసుకోండి, పేపర్ ప్లేట్స్ కానీ. అలాగే ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే అండి, అక్కడ పైన మనకు బల్లా కేవ్స్కి వెళ్ళిన తర్వాత వేస్టేజ్ ఏవి కూడా బయట పడేయకూడదు, డస్ట్బిన్లోనే వేయాలి. ఎందుకంటే అక్కడ దేవుడిగా కొలుస్తారండి ఆ ఏరియాని. అక్కడ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ వాటర్ ఉండదు, చిన్న ప్లేస్లో వాటర్ ఉంటుంది, ఒక లేక్ లాగా. అది అక్కడ పండగలు కూడా అవుతూ ఉంటాయి. అది ఎప్పుడు అవుద్ది అంటే ఈ మే మంత్లోనే, కొన్నిసార్లు May 20, లేదంటే కొన్నిసార్లు May 1st వీక్లో కూడా అవుతూ ఉంటుంది. అంటే మనకు టైమింగ్ అని బట్టి అనమాట, 10 పూజలు అనేది నిర్ణయిస్తారు. సో మనకు ఒరిస్సా అంటేనే సనాతన ధర్మాల యొక్క ఆచారాల యొక్క పరిస్థితి మనకు కనిపిస్తాయి. ఒరిస్సాలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే పూజలు అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఇక్కడ హిందూయిజం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చూసినా 200-300 ఇయర్స్ కట్టిన, కొన్నిసార్లు అయితే కొన్ని ప్లేస్లో అయితే 1000 ఇయర్స్ బ్యాక్స్ ఉన్న టెంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి, అప్పుడు కట్టినవి. సో మీరైతే ఒరిస్సా వస్తే చాలా ప్లేసులు చూడాల్సి ఉంటుంది. అవసరమైతే డీటెయిల్గా ఒరిస్సా గురించి తెలుసుకొని చాలా ప్లేసులు చూడండి. ఈ లైన్లో అయితే మనకు బల్లా, డియోమలి అనే ఒక ఊరు ఉంటుందండి. ఈ 2 ప్లేసులు చాలా బాగుంటుంది. ఇక్కడతో మనకు పాడవ ఊరు అయితే అయిపోయిందండి. ఇక్కడ సంత అయితే అవుతూ ఉంటుంది. చాలామంది కూరగాయల కోసం ఇక్కడ దాకా వస్తారండి. చేపలు ఇక్కడ చాలా బాగుంటుంది, ఫేమస్ అండి. పక్కన నది అయితే ఉంది. ఈ నది అయితే జోలపుట్ నుంచి వస్తుందండి. ఈ నది పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ మేము ప్రతి వీక్లీ ఇటువైపు వస్తూ ఉంటాం. ఇంతకుముందు ముంచంగుట్ట పెద్దపల్లి వెళ్ళాలని ఇలాగ వచ్చేవాడిని నేను ఒక 2 years బ్యాక్. ఎప్పుడు కంటిన్యూ తిరుగుతూ ఉంటాను, బట్ నాకు ఈ నది పేరు అయితే తెలియదు. మీరైతే ఎవరినైనా అడిగి తెలుసుకోండి. ఎదురుగా కొండ కనిపిస్తుంది కదండి, అదే బల్లా కేవ్స్ అండి. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తే ఇంకో 2-3 km ఉంటుంది. అది ఎదురుగున్నదండి కొండ మీద. ఆల్మోస్ట్ 15 to 20 acres ప్లెయిన్గా ఉంటుంది. చిన్న లేక్ ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఆ వాటర్ కిందన ఒక కేవ్ ఉంటుంది, దాన్ని బల్లా కేవ్స్ అంటారు. పైన లేక్ ఉంటుంది అనమాట. సో ఇది ఎలా వచ్చిందని చాలామంది సైంటిస్టులు వచ్చి ఇది ఎలా ఏర్పడిందో కనుక్కుందామని చాలామంది వచ్చారు, కానీ ఎవరు చెప్పలేకపోయారు. సో ఇది ఒక మిస్టరీగా ఉండిపోయిందండి. మీకేమైనా తెలిస్తే ఆ మిస్టరీని చెప్పి యూట్యూబ్లో పెట్టండి.
చాలామంది తెలుసుకుంటారు. మనమైతే బళ్ళ ఊరు దగ్గరకు వస్తామండి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 మినిట్ ఉంటుంది. మీరు ఏమైనా అమౌంట్ లేకపోయినా ఏటీఎంలో ఏమైనా కావాలన్నా లేదంటే బ్యాంక్ వెళ్ళాలన్నా ఇక్కడైతే ఎస్బీఐ ఒకటి ఉంటుందండి. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇక్కడ చెక్ పోస్ట్ ఒకటి ఉంటుందండి. అక్కడ ఎంట్రన్స్ అయితే మనకు 60 రూపీస్ తీసుకుంటారు. మనం వెళ్ళేది సమ్మర్లో కాబట్టి వాటర్ తక్కువ ఉంటుందో ఎక్కువ ఉంటుందో నేను చెప్పలేను. అలాగే ఎంట్రీ ఫీజు కూడా ఉంటుందో లేదో కూడా నేను చెప్పలేను. అక్కడ వెళ్ళాక మీకైతే చెప్తానండి. ఇది మనం ఎంటర్ అవుతున్నాం కదా, ఇదే బల్డా ఊరు అండి. రెడ్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగుంది కదా. ఇలాంటి సీనరీని మనం ఎంజాయ్ చేయాలంటే సమ్మర్లో రావాలండి. రైనీ సీజన్లో వింటర్ సీజన్లో వెళ్తే ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లోనే ఆ యొక్క అందాన్ని ఎంజాయ్ చేయాలండి. నా ఎదురుగా చూస్తున్నారు కదా, వనకడెల్లి బస్సు ఉంది. ఇది యాక్చువల్లీ విజయనగరం నుంచి వనకడెల్లి డైలీ 2 ట్రిప్పులు ఉంటాయండి. 2 బస్సులు ఉంటాయి. మార్నింగ్ 9 o'clockకి అరకు ఒక బస్సు వస్తుంది. అలాగే ఆఫ్టర్నూన్ 1:30, 1కి ఒక బస్సు వస్తుంది. ఇదైతే ½ అవర్ లేట్ అయిందండి. ఇదిగో ముందుగా మన బస్సు ముందు ఒక గ్రీన్ కలర్లో ఒక షెడ్ ఉంది కదండి, అదే బస్ స్టాప్ అండి. అక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళకూడదు, వెళ్తే నందపూర్ వెళ్తాం. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆ కేవ్స్కి వెళ్తామండి. సో మనం లెఫ్ట్కి అయితే కట్ అయిపోదాం. చెప్పాను కదా, మీకు అమౌంట్ ఏం అవసరం ఉన్నా ఫుడ్ ఏం అవసరం ఉన్నా ఇక్కడ తీసుకోండి. ఇదే అండి బల్లా కేవ్స్ 3 km, రాజా కేవ్స్ 3 km అండి. ఇది 32 అనేది తప్పండి. రాజా కేవ్స్ అయితే వేరే దగ్గర ఉండొచ్చు. బల్లా కేవ్స్ వరకు మనం వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి అయితే 2 km ఆఫ్ రోడ్ ఉంటుందండి. రోడ్ అయితే బాగోదు. మిగిలిన ఇక్కడ నుంచి యాక్చువల్ టోటల్ 4 km, ఇక్కడ 3 km అని ఇచ్చారు. 2 km ఆఫ్ రోడ్, 2 km పర్లేదు, బాగానే ఉంటుంది. బంగారు కలల్ని గుండెలో గాయాల్ని కడుపులో దాచుకున్న జీవనది కొండలు కోనలు అడ్డమై తగిలినా బండరాతిలోయలే నిలువున చీల్చిన ఆగనిది నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు రాజ్యమా ఉలికి పడు
ఫ్రెండ్స్ బల్దా కేవ్స్కి అయితే వచ్చాము. ఇదేనండి మనం ఆ లేక్ అని చెప్పాం కదా, పైన కనిపిస్తుంది ఇదే లేక్, చూస్తున్నారు కదా.